ఆయనే నన్ను నడిపించును నా దేవుని కృప వలన సమస్తము సమకూడి జరుగును నా దేవుని కృప వలన సమస్తము. సహోదరుడా, అందరిని బట్టి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాము. మీ యొక్క గ్రామానికి రావడానికి దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి, మరి గత నెల రోజులు బట్టి మీ గ్రామం కొరకు ప్రార్థన చేస్తూ మీ గ్రామంలో పాడి పంటలు, వ్యవసాయము అంతటిలో దేవుడు ఆశీర్వాదం ఇవ్వాలని, మీ గ్రామ అభివృద్ధి కొరకు మీకు మంచి ఆరోగ్యాలు ఇచ్చి, అలాగే మీ బిడ్డల భవిష్యత్తులో దేవుడు ఒక గొప్ప కార్యాన్ని జరిగించాలనే ఆశతో మేము మీ గ్రామానికి రావడం జరిగింది. ఎవరో ఒకరు మనతో ఒక మంచి మాట చెప్తే మన జీవితంలో ఆనందం ఉంటుంది, మన జీవితంలో సంతోషం ఉంటుంది. ఏదో ఒక మాట, చెడు మాట మన చెవిలో పడ్డది అనుకోండి, మనం దినమంతా లేకపోతే రోజంతా లేకపోతే నెలంతా సంవత్సరం అంతా దుఃఖపడే పరిస్థితి మనం కలిగి ఉంటాం. కానీ మీకు ఎక్కడ చూసినా టీవీ 9లో కానీ లేకపోతే న్యూస్లో కానీ లేకపోతే ఏ ఛానల్ చూసినా కానీ ఏ సెల్ ఫోన్లో మరి మనం చూస్తే ఫేస్బుక్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, ఏదో ఒక ప్రమాదము, ఏదో ఒక నష్టము, ఏదో ఒక సమస్య, ఏదో ఒక బాధ కలుగుతున్న దినాలు మనం చూస్తూ ఉంటే మనకి చాలా వేదనగా ఉంటుంది. కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని సహాయం చేయాలని, విడిపించాలని, ఆదరించాలని, ఓదార్చాలని, వారికున్న అవసరతలను తీర్చాలని ఆలోచన చేసిన ఒక వ్యక్తిని నేను పరిచయం చేయాలనుకుంటున్నా. ఆ వ్యక్తిలో ఏముందంటే ప్రేమ ఉంది, ఆ వ్యక్తిలో జాలి ఉంది, ఆ వ్యక్తిలో కనికరం ఉంది, ఆ వ్యక్తిలో సహాయం చేసే గుణం ఉంది. అటువంటి వ్యక్తిని మీరు ఎక్కడైనా చూడగలుగుతూ ఉన్నారా అంటే ఎక్కడ మీకు కనిపించరు. కానీ నేను నా జీవితంలో ఎన్నో కోల్పోయిన పరిస్థితుల్లో, ఎంతో కష్టతరమైన పరిస్థితిలో, ఎంతో దుఃఖకరమైన పరిస్థితిలో, అనేక రకాల బానిసత్వమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన మాట నాకు ఓదార్పునిచ్చింది, ఆయన మాట నాకు ధైర్యాన్ని ఇచ్చింది, ఆయన మాట నాకు నెమ్మదినిచ్చింది, ఆయన మాట నాకు సంతోషాన్ని ఇచ్చింది. ఆ మాటలో ప్రేమ ఉంది అని అనిపించింది. హల్లెలూయా. ఇది ఎవరిలో కనిపించిందండి మీకు అని మీరు అడుగుతున్నారా? ఒకే ఒక్క ఏకైక రాజు, ప్రభులకు ప్రభువు, సర్వాధికారి, సర్వ సృష్టికర్త అయిన దేవాధిదేవుడైన నీ కొరకు నా కొరకు తిరిగి వచ్చి దిగి వచ్చి భూలోకానికి నిన్ను నన్ను రక్షించడానికి వచ్చిన ఒకే ఒక ఏకైక ప్రభు యేసుక్రీస్తు. ఆయనలో కనిపించింది నాకు ప్రేమ. హల్లెలూయా. ఆ ప్రేమ నిన్ను బ్రతికిస్తుంది, ఆ ప్రేమ నిన్ను మరణం నుంచి తప్పిస్తుంది, ఆ ప్రేమ నిన్ను నిత్య జీవంలోకి నడిపిస్తుంది. ఇదేనండి అద్భుతమైన మాట, ఇదేనండి ప్రేమ కలిగిన మాట, ఇదేనండి నిన్ను బ్రతికించే మాట, ఇదే నీకు జీవం ఇచ్చే మాట, ఇదే క్రీస్తు యొక్క సువార్త. ఈ సువార్త మీ గ్రామానికి రావడానికి నేను గత నెలలు బట్టి మేము ప్రార్థిస్తున్నాం. ఈ మాట చెప్పడానికి వచ్చాం. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన నీ పరిస్థితి ఎలాగున్నా, నీ స్థితిగతులు ఎలాగున్నా, నీ రూపంలో ఎలాగున్నా, నీవు ఎటువంటి జీవితంలో జీవిస్తున్నా, ఎటువంటి నడక నడుస్తూ ఉన్నా, నీవు కావాలని కోరుకునేవాడే ఆయన. అందుకే నిన్ను ప్రేమించడానికి ఈ భూలోకానికి దిగి వచ్చాడు. ఆయనలో ప్రేమ ఉంది అని చెప్పడానికి కారణం ఏంటంటే, ఒక వ్యక్తి కొరకు మరణించడానికి సిద్ధమైన వాడు, ఒక వ్యక్తి కొరకు